wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. అన్నా తెల్లదోనే బాంబు వేసేసారన్నా, అంతా అయిపోయింది, కొంప మునిగిపోయింది, మీరు ఓడిపోవడం ఖాయమన్నా. ఏంట్రా వాగుతున్నా? నేనేం వాగట్లేదన్నా, ఆ టీవీ చూసి ఊరే బొగ్గుమంటోంది. వెళ్ళండి అన్నా, వెళ్ళి టీవీ చూడండి. ఇకపైనే అసలు పని మొదలవుతుంది. ఏంటే మొగుడికి లుక్కులు ఇస్తున్నా? కాంట్రాక్టర్ చెప్పన్నా. వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్, వీళ్ళ అమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. ఆ రోజు మీటింగ్ లో బఠానీలు అమ్ముకునే వాళ్ళంతా మెంటల్ గాళ్ళన్నా, ఇప్పుడు చూసావా అయ్యగారి భాగవతం ఊరంతా తెలిసిపోయింది. అంతా ఈ టీవీ వల్లేరా? ఎమ్మెల్యే రే రాజు అన్నయ్య, ఇంకో 10 నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు. నేలమట్టం చేసేయండి. అలాగే అన్నయ్య. రేయ్ రండ్రా. త్రిశూలం టీవీ కొత్త చిరునామా నంబర్ 10 రాజీవ్ నగర్. ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఖార్సైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు. అన్నయ్య, లైవ్ లో చూపించి పరువు తీసుకున్నాడు రా. ఏం పీకుతున్నావు అక్కడ? అడ్రస్ మార్చేశాడు అన్నయ్య, వెతుకుతున్నాను. క్షమించండి, త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది. ఎలక్షన్లు అయ్యేంత వరకే వీళ్ళది ఓటు. అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్. ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు. ఉన్నమాట చెప్పాలంటే వాడే వేశాడు మీకు వేటు. ఇంకా ఏం చేస్తున్నావురా? అన్నయ్య, అడ్రస్ మళ్ళీ మార్చేశాడు. కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అందగత్తెలు 10 మందిని. దుర్మార్గుడా, మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా. తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది. అయితే ఒకటి, తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు, కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది. మీరు కొంచెం మేకప్ తో వెళ్ళుంటే బాగుండేది. మళ్ళీ క్షమించండి, త్రిశూలం టీవీ పాత అడ్రస్ కే. పాత అడ్రస్ కే. త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో రండి వెళదాం. రేయ్, ఇవన్నీ చూపిస్తూ మా బండారం బయట పెడతావా? వదులుతామంటారా? మీ అందరినీ నరికేస్తా. ఇదంతా లైవ్ లో వస్తుంది. ఎన్నో హత్యలు చేశాడు, అందులో ఇది కూడా ఒకటి అవుతుంది. ఏందో పట్ట చూస్తాడు చెంకొయ్యా. మూర్తి గారిని వదలమన్నా. రేయ్, వాడిని వదిలేంట్రా. రేయ్, నీకే చెప్పేది. శంకర్ని వదలమనరా. ఆ కోట్లింగాన్ని కూడా కోట్లింగాన్ని వదలమనరా. రేయ్, వాడిని వదలంట్రా. వదలంట్రా. రేయ్, నువ్వు ముందా ఈశ్వరుని వదలరా. వారికే చూస్తావేంట్రా? వదలమంటున్నానుగా, వదలు. అన్నయ్య, ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తుంది? డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా? నేను మాత్రమే కాదు, ఊరంతా చూస్తున్నారా. ఏమంటున్నావు అన్నయ్య? లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం. మేము గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా. వెంటనే వచ్చేయండి రా. రేయ్, ఇచ్చిన బిల్డప్ చాలరా, నోరు మూసుకుని పో. వాడెందుకు వెళ్ళిపోయినాడు? వీడెందుకు ఇట్టా చూస్తా ఉన్నాడు? ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 17 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో రామ్మూర్తి 5000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆత్మకూరులో భుజంగం 28 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడే అందిన సమాచారం, ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 47 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. అభ్యర్థి భుజంగం 8 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు 8000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకురా పూలమాల? ఏంటన్నయ్యా మూడోసారి గెలిచావుగా? ఎన్ని ఓట్లతో? 10 ఓట్ల తేడాతో గెలిచామన్నా. అయ్యా 10 ఓట్లు 1000 ఓట్లు గెలుపు గెలిపే. దొంగ ఓట్లు ఎన్ని వేశారు? 25,000 ఓట్లు అన్నయ్య. అవి వేయలేదంటే చెప్పరా? వేయలేదంటే ఓడిపోయి ఉండేవాళ్ళం. నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా? ఎవర్రా? ఈశ్వర్ అన్నయ్య. ఏంట్రా ఈశ్వరి? రాయ్ ఆ పూలమాల అలాగే ఉంచుకోండి. వాడి శవానికి వెయ్యాలి. రాయ్ లాక్కురండి రావాణి. ఏంటన్నపూర్ణ అంత కంగారుగా ఉన్నావు? ఆ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు. ఎప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పడతాడో అని భయంగా ఉంది. కాసేపు మీ ఇంట్లో ఉండెళ్తాను. దానికి ఇంతగా అడగాల? కావాల్సినంత సేపు ఉండు. ఏంటో ఎక్కడ ఉన్నావు? నాతో బయలుదేరు. ఎక్కడికి? ఎన్నికలు పూర్తయ్యాక ఎక్కడికైనా నాతో వస్తానన్నావుగా? అన్నాను అందుకని ఇలా ఉన్న పాడంగా. ఏం మాట్లాడుకు, నాతో బయలుదేరు. బట్టలైనా మార్చుకొస్తానమ్మా. ఏం అక్కర్లేదు, పద పదం. పోనీ. ఎక్కడికమ్మా? శ్రీశైలం రా. స్వామి స్వామి, మీరొచ్చు మా అబ్బాయిలానే ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నేను బిడ్డలాంటి వాడిని. చెప్పండి. మా అబ్బాయి చూడ్డానికే మీలా ఉంటాడు, కానీ మీలో ఉన్న సహన గుణం మచ్చు కూడా మా వాళ్ళలో లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ధర్మం అంటూ గొడవల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఒక దైవం కరుణాస్వరూపం అయితే ఇంకొక దైవం ఉగ్రస్వరూపం. దేవుళ్లలోనే ఇన్ని తేడాలున్నప్పుడు మనుషులు ఒకేలా ఎలా ఉండగలరు? నేనలా అనుకోలేకపోతున్నాను స్వామి. నా భర్త అర్ధాంతరంగా చనిపోయారు. ఆయన చావు సహజమైంది కాదు. వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు. అసలు ఆయన చావుకి కారణం కేవలం కోపం, ఆవేశమే. ఏంటమ్మా ఇవన్నీ చెప్తావు? నువ్వు ఊరుకోరా. ఏ ఆవేశం కోపం మా ఆయన్ని చంపేశాయో అదే ఆవేశం కోపం వీడికి కూడా వచ్చేసాయి స్వామి. నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది. మీరే వీడి మనసు మార్చాలి స్వామి. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కొందరికి అనుభవిస్తేనే అర్థమవుతుంది. మీ అబ్బాయి ఏ కోవలోకి వస్తాడో నాకు తెలియదు. మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడచ్చా? అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను. ఒరే వెళ్ళి స్వామీజీతో మాట్లాడు. ఏంటమ్మా నువ్వు? పోరా.